Hello guys, welcome back to one more video. Audio Jungle. ఇదైతే 2 days బ్యాక్ వీడియో అండి. అదే అనకాపల్లి నూకాలమ్మ తల్లి మాల అయితే వేసుకున్నాం మా ముగ్గురం. ఇక్కడైతే మాల వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. అక్కడ పూజ చేసి మాకు మాల అయితే వేస్తారు. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. ఇంకా మాల వేసుకొని ఇంకా అలా పువ్వులు కావాలి చెల్లి అని అడిగితే వెళ్ళి కొనేసి వచ్చాం. ఇదైతే ముందు రోజు వీడియో అండి. అదే బర్మా క్యాంప్ నూకాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే పోతురాజు కత్తి మీద డ్యాన్స్ వేస్తారు కదా, సో అది వీడియో అయితే. ఇంకా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేస్తారండి ఇలా కత్తి మీద చేస్తూ. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అంటే తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా ఉంటుంది అనేది అయితే. ఈ వీడియో అయితే నేను మాల వేసిన రోజు అండి. మా ఫ్రెండ్ అయితే సారీ పంపిస్తుంది అమ్మవారికి, నన్ను కూడా రమ్మంది. సో అందుకే నేను కూడా వెళ్ళాను. ఇంకా సార్ అయితే అమ్మవారికి వెళ్ళి చూపించేసి వస్తాము. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ సార్ అయితే సర్దుతున్నారు అందరికి ఇవ్వడానికి. ఇంకా అలా ఒక ఫోటో కూడా తీసుకున్నాం, గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా ఆ రోజే తొలాలు కూడా అమ్మవారిని ఊరేగిస్తారన్నమాట ఈరోజు, అన్ని వీధులు తిప్పి. సో ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అలా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అమ్మవారి అదృష్టం వల్ల నేను మా చెల్లి కూడా ఇద్దరం కూడా అయితే గడ్డం పట్టుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి పట్టుకుంటాం కానీ ఈసారి అమ్మవారి గడ్డమే ఏకంగా పట్టుకునేటప్పటికి ఒళ్ళంతా జలదరించినట్టు అయింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం ఇద్దరం. ఇదైతే పండగ రోజు వీడియో అండి. మార్నింగ్ అయితే అమ్మవారికి పూజ చేసేసి ఇంకా తర్వాత అమ్మవారికి ఉపారం కూడా పెట్టేసి ధూపం వేసాము. ఇంకా మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో చేసిన తర్వాత మా అత్తయ్య ఇంటికి కూడా వెళ్ళి అదే చేసాం అన్నమాట. ధూపం వేసి అమ్మవారికి పెట్టేసాము ఉపారం తీసి. ఇంకా అలా చిన్న వీడియో అయితే యాడ్ చేశాను, అంటే ఎలా సర్దాను దేవుళ్ళు అని చెప్పి అయితే. ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకున్నాం. చూడండి ఎంత అందంగా ఉన్నారంటే అంత అందంగా ఉన్నారు. తర్వాత ఇంటికి వచ్చాక కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. నేను, మా ఆయన, మా మమ్మీ, మా బాబు అందరం కలిపి అయితే. ఇంకా ఫొటోస్ తీసుకొని తినేసి పడుకొని రెడీ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 6 కల్లా అయితే ఘటాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ లోపల గుండం కూడా వేస్తారు. ఇంకా అలా కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొంతసేపట్లో మా మాల అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అమ్మవారిని ఊరేగించడం అయితే స్టార్ట్ చేసింది. అంటే నిన్నైతే స్లోగా వెళ్తుంది అమ్మవారి రోజు, అలా కాదు పరుగుల మీద ఇంకా పరిగెడుతూనే ఉంటారు అంతే. అమావాస్య దాటకూడదు కదా, సో అందుకని చెప్పి చాలా బాగా చేశారండి. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే అసలు సూపర్. ఇంకా ప్రతి ఒక్కరు ఇలా అమ్మవారిని ఊరేగిస్తూ డ్యాన్స్ వేస్తూ చాలా బాగా చేశారండి. మా చెల్లి కూడా చూడండి, మా చెల్లి మా బాబుగాడు కలిపి అయితే ఇక్కడ ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నారో. చాలా బాగా చేశారు. ఇక్కడైతే ఇంకా గుండం తొక్కడం అయితే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ అయితే అమ్మవారిని గుండం చుట్టూ 3 రౌండ్లు అయితే వేయిస్తారు. తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు, అమ్మవారిది అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అయితే ఇంకా గుండం తొక్కడం అయితే స్టార్ట్ చేశారు. నాకు ఎంతైతే తెలుసో అంతే చెప్పాను. ఏమైనా తప్పు మాట్లాడితే మాత్రం క్షమించండి. ఫైనల్గా అయితే మా అనకాపల్లి నూకాలమ్మ తల్లి మాల అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.